అండి, వెల్కమ్ టు తన్వి శారీస్. ఈరోజు మనం చొడ్బాయి శారీస్, బుకారా సిల్క్ ప్రింటెడ్ శారీస్ అండి. ఆఫీస్ వేర్ అలా బయటకి తీసుకెళ్ళడానికి బాగుండే శారీస్. బుకారా సిల్క్ యాక్చువల్లీ శారీ అంతా కూడా ఇది జరీ స్ట్రైప్ వస్తుందండి. మీకు దగ్గరగా చూస్తే తెలుస్తుంది, చూపిస్తాను. ప్రింటెడ్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి ప్రింట్లు. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్ అండి. వాషబుల్, షాంపూ వాష్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు. లైట్ వెయిట్లో చాలా మంచి ఫ్యాబ్రిక్. ప్రింటెడ్ ఎంత నీట్గా చాలా బాగుందండి. ఇదంతా కూడా జరీ డోరియలా వచ్చిందన్నమాట. చూపిస్తాను, దగ్గరగా చూపిస్తే మీకు అర్థమవుతుంది. పర్టికులర్గా చూడాలి. ఇదండి ఈ చిన్న బార్డర్ ఏదైతే వచ్చిందో, ఈ బ్రిక్ రెడ్ బార్డర్, బ్లూకి బ్రిక్ రెడ్ బార్డర్ అండ్ మస్టర్డ్ క్రీమ్ కాంబినేషన్తో జామెట్రికల్ డిజైన్లా వచ్చిందండి. ఇది డిజైన్ కొత్త డిజైన్ వచ్చి పళ్ళు. ఇది బార్డర్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి. దీనికి కూడా డోరియా వచ్చింది, జరీ డోరియా. ఎంత బాగుందో అసలు శారీ. చాలా చక్కగా లైట్ వెయిట్లో వాషబుల్ శారీ, రీజనబుల్ బడ్జెట్. అంటే 1850కి వస్తుందండి ఈ శారీ. మనకి ఆఫీస్ వేర్ గాను బయటకి వేసుకెళ్ళడానికి కూడా బాగుండే శారీస్. ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, చూద్దామండి. అన్నీ కూడా కొత్త కలర్స్ అండి, కామన్ కలర్స్ కాదు. ఇది డల్ మెరూన్కి అదొక ఏంటంటే యాష్ కలర్ బార్డర్. యాష్ కలర్ బార్డర్ అండి. బార్డర్ ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. కలర్ వాటర్ కలర్ కాంబినేషన్. యాక్చువల్లీ ఈ చీర కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. చూడండి, ఇది పళ్ళు. బ్లౌజ్ చూడండి, యాష్ కలర్ బ్లౌజ్ ఇలా ప్రింటెడ్. చక్కగా వీటికి ప్యాటర్న్ పెట్టి అలా పర్స్ చేయించుకుంటే చాలా బాగుంటాయండి. లైట్గా మోడల్ పెట్టి అలా కూడా చేయించుకోవచ్చు. బ్లౌజ్ డిజైనింగ్ అవైలబుల్ ఉందండి. మగ్గం వర్క్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర, చేయించుకోవచ్చు. కావాలంటే శారీ తీసుకుంటే అన్ని ఫుల్ సెట్టింగ్ చేసి ఇచ్చేస్తాము. చూడండి, బాటిల్ గ్రీన్, డల్ గ్రీన్. అది ఏం కలర్ అంటే పౌడర్ కలర్కి బాటిల్ గ్రీన్కి మధ్యలో అనమాట ఈ కలర్. దానికి రెడ్ కాంబినేషన్, చెర్రీ రెడ్ కాంబినేషన్. చెప్పాను కదండి, కలర్ చాలా డిఫరెంట్గా ఉంటాయని. ఇది పళ్ళు, ఇది వచ్చి బ్లౌజ్, రెడ్ కలర్ బ్లౌజ్. 1850. ఈ ప్రైస్కి ఈ శారీస్ చాలా బాగున్నాయండి. మనకి టస్సర్ ప్రింటెడ్, ప్యూర్ సిల్క్ ప్రింటెడ్ ఉంటాయి కదా, ఆ విధంగా చాలా కంఫర్ట్ ఉందన్నమాట క్లాత్. ఈ కలర్ చూడండి, యాష్ కలర్కి బ్లూ కాంబినేషన్. ఈ కాంబినేషన్ కోసం ఈ శారీ తీసుకొచ్చండి. చక్కగా రీజనబుల్ బడ్జెట్లో మంచిగా బయటికి వేసుకెళ్ళడానికి బాగుండే శారీస్. ఇది పళ్ళు, బ్లౌజ్, ఇదిగా బ్లౌజ్. 1850. వేరే డిజైన్ అవైలబుల్ ఉందండి, చూస్తాను. ఇదొక డిజైన్, ఇదొక డిజైన్. డిజైన్ కూడా చాలా బాగుంది. పింక్, ఆనియన్ పింక్కి డార్క్ పింక్, డార్క్ ఆనియన్, లైట్ ఆనియన్ కలిపి వచ్చిందన్నమాట. ఇది డిజైన్ ఎట్లా వచ్చింది డిజైన్. మ్యాంగో బార్డర్, స్కట్ బార్డర్ కింద వైపు వచ్చిందండి, పైన కొంచెం చిన్న బార్డరు. కాంట్రాస్ట్ బ్లౌజ్. దీనికి కూడా ఇలాగే ఆ శారీకి వచ్చినట్టే లైట్ డోరియా వచ్చిందండి. డోరియా లాగా వచ్చింది. ఆ షైనింగ్ వల్ల శారీ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇది పళ్ళు, బ్లౌజ్ కాంట్రాస్ట్, డార్క్ ఆనియన్ కలర్ బ్లౌజ్. 1850. ఇందులో కలర్స్ చూద్దామండి. మస్టర్డ్ కలర్, మంచి మస్టర్డ్ కలర్, లైట్ మస్టర్డ్ అండ్ డార్క్ మస్టర్డ్. డిజైన్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది శారీ అంతా ఇట్లాగా. ఇది పళ్ళు, బ్లౌజ్ మస్టర్డ్లోనే డార్క్ వచ్చింది. ఈ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ ఉందండి, అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. 1850. బుకారా సిల్క్ ప్రింటెడ్. బుకారా సిల్క్ అని ఇచ్చారు, పార్టీ మ్యానుఫ్యాక్చరర్ మనకి బుకారా సిల్క్ అని వచ్చింది. పేర్లు చాలా కొత్తగా ఉంటున్నాయండి, కానీ బాగుంది శారీ. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి.
అసలు ఈ కలర్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయోనండి. కలర్స్ నేను చెప్పడం కాదు, తీసుకుంటే మీరు కట్టుకుంటే మీరే అంటారు. లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే కాంబినేషన్. ఇది బార్డర్ పళ్ళు, డార్క్ గ్రే బ్లౌజ్, బ్లూ గ్రే మిక్సింగ్లో వచ్చిందండి. ఇది 1850. కలర్స్ బాగున్నాయి. ఇది వచ్చి గ్రీన్ కలర్. గ్రీన్ అంటే అది మనం ఏంటంటే ఇది ఒక కలర్, ఇది మెంతి కలర్ అంటాం కదా, ఆ కలర్ అన్నమాట. కొన్ని తెలుగు పేర్లు, కొన్ని ఇంగ్లీష్ పేర్లు, కలర్స్ అలా నాకు నచ్చినట్టుగా చెప్పేస్తున్నానండి. మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఇది లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ మెంతి కలర్లో చక్కగా ఇలా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. ఇది బార్డరు, ఇది బ్లౌజ్. 1850. చూస్తారు కదండి, బొకారా సిల్క్ ప్రింటెడ్ శారీస్, మంచి ప్రీమియం క్వాలిటీలో బయటికి వేసుకోవడానికి ఆఫీస్ వేర్ శారీస్, చాలా మంచి శారీస్ అండి. 1850కి రీజనబుల్ రేట్లో ప్రీమియం క్వాలిటీ శారీస్. మీకు నచ్చితే కనుక వెంటనే నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. అలాగే తన్వి శారీస్ ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బై అండి.